నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ రాబోతుంది అంటేనే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు. మరి ఈ మూవీకి సంబంధించి టైటిల్ ఏంటి, మహేష్ బాబు ఎలా ఉండబోతున్నారు అనే క్యూరియాసిటీ కూడా పెరిగింది. మరి అలానే ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మహేష్ బాబు గారు SSMB 29 మూవీకి సంబంధించి సంచారి అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ అయింది. అట్ ద టైమ్ ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబంధించి టైటిల్ చెప్తారా అని కూడా జనాలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మరి మీకు సాంగ్ ఎలా అనిపించింది? అట్ ద టైం ఎప్పుడు దీని గురించి మిగిలిన అప్డేట్స్ వస్తాయి? యాక్చువల్గా 2 ఏళ్ళ నుంచి కూడా జక్కన్న మహేష్ బాబు సినిమా గురించి ఊరిస్తూనే ఉన్నారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కి మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారు యావరేజ్ గా సంవత్సరాలకు ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళారు. ఆయన హిట్ ఫట్టుతో సంబంధం లేకుండా. అండ్ మోర్ ఓవర్ ఒక పవన్ కళ్యాణ్ గారి లాగే ఆయన కూడా హిట్ తో ఫట్టుతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్, ఆ ఇమేజ్ అలాగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. ఇకపోతే మహేష్ బాబు గారు లుక్ ఒక్కసారి ఆయన ముఖేష్ అంబానీ గారి అబ్బాయి పెళ్లికి ఫ్యామిలీతో వెళ్ళడం, ఆ లాంగ్ హెయిర్ బేర్డ్ తో కనబడి జక్కన్న సినిమాలో ప్రిన్స్ ఇలాగా ఉండబోతున్నారేమో. ఓకే అండ్ ఎవరికి వాళ్ళు కథనాలు ఊహించేసుకున్నారు. జక్కన్న ఎక్కడ ఒక చిన్న హింట్ కూడా ఇవ్వడాయన. ఎందుకంటే మధ్యలో ఒక దగ్గర ఎడారి సీన్ ఏదో టైగర్ లయన్ తోనూ నడుస్తున్నట్టుగా ఒక జస్ట్ 2-3 సెకండ్స్, ఎక్కువ కూడా లేదు. అది పెద్ద హడావిడి చేస్తే దాని వెంటనే ఆయన కంప్లైంట్ చేసేది కోటలోంచి తీపిచ్చేశారు. సో ఇప్పుడు అదే జక్కన్న ముందుకు వచ్చి అంటే ఆయన సినిమా ఎట్లా ఉంటుందంటే, ఏదైతే పబ్లిసిటీ ఉంటుందో ఆ పబ్లిసిటీ స్టంట్ ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదేమో. అదే ఆయనకున్న సక్సెస్ కి బేబీ ఫార్ములా అయి ఉండొచ్చు. అంటే ప్రతిది కూడా ముందు ఒక మాక్ డ్రిల్ లాగా, వర్క్ షాప్ లాగా నిర్వహిస్తూ మెల్లమెల్లగా జనాలకు ఇంజెక్ట్ చేస్తూ దాని మీద ఒక క్యూరియాసిటీ పెంచుతూ కథను కూడా లైట్ గా లీక్ చేస్తాడు ఆయన. చేస్తూ మీ ఊహకే వదిలేస్తున్నా, మీ అంచనాలకే విడిచిపెడుతున్నా, బట్ మీ ఊహకు అందరి విధంగా నేను తీస్తానంటాడు. దట్ ఈజ్ SS రాజమౌళి. సో ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ ఎలా స్టార్ట్ చేశాడంటే, ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నవంబర్ లో ఏదో ఒక లీడ్ ఇస్తా ఉన్నారు, ఎంతవరకు వచ్చింది అని ఆయన ఒక చార్ట్ చేయడం, ఆ చార్ట్ కూడా లీక్ చేశాడు అనమాట. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. చూడండి ఎంత బాగా ప్లాన్ చేశాడు. సినిమాటిక్ గా అది కూడా. వెంటనే అవును కదా, ప్రియాంక చోప్రా కూడా, ఆవిడ కూడా అవును కదా అన్నారు, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ అని. వెంటనే జక్కన్న వచ్చింది, సమయం వచ్చింది మీకోసం రెడీ అని చెప్పి కుంభా పోస్టర్ రిలీజ్ చేశారు. కుంభా ఎవరు? ది గ్రేట్ డైరెక్టర్ కమ్ గ్రేట్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ సుకుమార్. ఒక అంటే స్మార్ట్ హీరో, స్మార్ట్ డైరెక్టర్, అందమైన విలన్ గా ఇప్పుడు చూపించబోతున్నారు. జనగా జక్కన్న సినిమాలో విలన్ కొంచెం భయంకరంగా ఆజానుభావుడుగా ఉంటాడు. సో అలా ఉన్నప్పుడు వాడిని కొట్టేవాడు ఎవడైనా సరే హీరో అయిపోతాడు ఆబ్వియస్లీ. అది జక్కన్న కాన్సెప్ట్. బట్ ఇందులో చైర్కే పరిమితమైన ఒక అవెంజర్స్ లో ఒక ప్రొఫెసర్ లాగా, స్ట్రేంజర్ లాగా అట్లాగా ఉన్న ఒక రిలీజ్ తీసుకొచ్చాడు కుంభా అని. సో దానికి కూడా ఎట్లా అంటే, నేను ఎవరెవరితో పనిచేశానో, నేను పనిచేసిన అతి కొద్ది మంది అద్భుతమైన నటుల్లో మీరొకరు పృథ్వీరాజ్ సుకుమార్ అని చెప్పి ట్వీట్ చేసి పెట్టాడు. సో ఇది ఇలా ఉంటే దీని మీద రేపు నవంబర్ 15 రామోజీ ఫిల్మ్ సిటీ లో గ్లోబ్ ట్రోటర్ అనే దాంతో ఒక గ్రాండ్ ఈవెంట్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆ రోజే ప్రిన్స్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు. టైటిల్ కూడా అప్పుడేనా సార్? టైటిల్ మీద మళ్ళీ ఇంకొక వివాదం నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఎంతవరకు ఏదైతే వచ్చింది, ఒక ఫారెస్ట్ లో ఒక అడ్వెంచర్ కి సంబంధించిన సినిమాగా అనుకుంటున్నారు. అంటే చాలా సందర్భాల్లో జక్కన్న గారు కూడా ఇంతకు ముందు సినిమా ఆడియో ఫంక్షన్ మాట్లాడింది ఏంటంటే, మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు అని ప్రేక్షకుల నుంచి అరుపులు వినిపించినప్పుడు, లేదు ఒక థాట్ ప్రాసెస్ ఉంది మహేష్ బాబు గారితో ఎప్పుడు తీసినా. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి కాబట్టి, సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు గూఢచారి సినిమాలు, ఇండియన్ జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తొచ్చాయి. సో మహేష్ బాబును కూడా జేమ్స్ బాండ్ లాంటి ఒక సినిమాతో చేయాలని థాట్ ఉంది, అది ఇంకెప్పుడు చెప్పలేనన్నట్టు కూడా చెప్పారు గతంలో. సో ఇప్పుడు ఇది ఒక అడ్వెంచర్ సినిమా లాగా ఉండడం. ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ చూస్తే ఒక ప్రపంచ సంచారి అనుకోండి, దేశ సంచారి కాదు, సంచారి అని ఒక సాహసమే వాడి ఊపిరి అనే విధంగా ఒక పోస్టర్
అంటే సన్సెట్ ఆర్ సన్ రైజ్ అవుతున్న సూర్యుడి దగ్గర మహేష్ బాబు సైడ్ యాంగిల్ నిలబెడితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒక డిఫరెంట్ గా వస్తుంది. అంటే మేల ఫిమేల మిక్సింగ్ హస్కీ వాయిస్ లాగా ఉంటుంది కదా అలాంటి వాయిస్. అది ఎవరు శృతి హాసన్ పాడించారట. ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే శృతి హాసన్ గారు టాలెంట్ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆవిడ. ఎందుకంటే ఫస్ట్ సింగర్ గానే వచ్చారు ఆవిడ. తర్వాత సినిమాలు 2-3 చేస్తే ఐరన్ లెగ్ అన్నారు, ఇది అన్నారు, వేస్ట్ అన్నారు. ఒక్కసారి గబ్బర్ సింగ్ తో అక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ. వరుస రేస్ గుర్రం లాంటి బ్లాక్ బాస్టర్లు వచ్చాయి. సో తర్వాత రీసెంట్ గా సలార్ లాంటి సినిమాలు, ఆ తర్వాత కూలీలో రజనీకాంత్ గారి అమ్మాయి లాగా ఎలా అయితే అలాగ ఆవిడ అంటే ఇవిడ అయిపోయింది, టైం అయిపోయింది, ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకుంటుంటే ఒక కొత్త ఎలిమెంట్ తో మరలా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఆవిడ. సో బేసిక్ గా సింగర్, మంచి మ్యూజిషియన్ కూడా. ఆవిడ పాడి కీరవాణి గారు ఆవిడతో పాడించుకున్నారంటే సంవాట్ ఆవిడలో ఒక టాలెంట్ లేకపోతే కీరవాణి లాంటి దిగ్దర్శకుడు ఆమెతో పాడించుకోవడానికి. ఎందుకంటే సంగీతానికి అంత ప్రాధాన్యత కూడా ఇస్తాడు ఆయన. అండ్ మోర్ ఓవర్ కీరవాణి గారి సంగీతం మిగతా దర్శకులందరికీ ఒక ఎత్తు అయితే జక్కన సినిమాలకు ఒక ఎత్తు. అది ఎట్లా అవుట్పుట్ వస్తుంది అనేది చెప్పలేం. అంత అద్భుతం. అది రిపీటెడ్ గా కూడా ఉండదు. ఆ ట్యూన్స్ గానీ, ఆ వాడే ఆర్కెస్ట్రా గానీ అంతా కూడా. సో అది సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో గ్లోబ్ ట్రోటర్ అనేది November 15 అంటే కొద్ది రోజుల్లో ఉంది, వెయిట్ చేయాలి. ఫ్యాన్స్ మాత్రం చాలా అరే మహేష్ బాబు లుక్ ఎలా ఉండిపోతుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి కూడా కొన్ని రూమర్స్ అంటే కాపీ చేశారు, విలన్ రోల్ ని బాలీవుడ్ మూవీ నుండి కాపీ చేశారు. మహేష్ బాబు గారిది బర్త్డే రోజున ఒక చైన్ వరకు రిలీజ్ చేస్తే అది అఖండ 2 తాండవం నుండి కాపీ చేశారు. ఇలాంటి రూమర్స్ మధ్యలో నిజంగా క్యూరియాసిటీ ఉంది. ఈ అఖండ, తాండవం, త్రిశూలం, డమరకంతో ఉన్న ఫోటో ఏదైతే రిలీజ్ అయిందో దాని మీద కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఏంటంటే మహేష్ బాబు గారి సినిమా టైటిల్ వచ్చేసింది, దాని పేరు వారణాసి అని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేశారు. ప్రపంచ మొట్టమొదటి నగరము, చిట్ట చివరి నగరం అదే వారణాసి టైటిల్ బాగుంటుంది, ఏదో భారతదేశానికి సంబంధించింది అన్నట్టుగా కొంత సెంటిమెంట్ గా సనాతన ధర్మంగా మిక్స్ చేస్తూ రాసుకొచ్చారు. మేబీ అంటే ఇవన్నీ కూడా అదే చెప్తున్నాను మీకు స్టార్టింగ్ అదే చెప్పాను. జక్కన్న గారి టాలెంట్ ఏంటంటే కొన్ని హింట్స్ ఇస్తాడు, ఇచ్చి మీ తీరా అక్కడ చూస్తే దీనికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ RRR చూడండి. కొమరం భీము, అల్లూరి సీతారామరాజు గారు సమకాలీకులు. వీళ్ళిద్దరూ దేశాటనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుందనే దాంట్లో కథ పుట్టుకొచ్చిందండి అని చెప్పాడు ఆయన. ఏది ప్రీ రిలీజ్ లో గానీ అంతకు ముందు ఎట్లాగే లీడ్స్ బయటకి ఇచ్చిన. తీరా చూస్తే ఏంటండి కేవలం పేర్లు అవి కదా. ఎట్లా చూసారు జనాలు, పిచ్చెక్కవే చూడలే. కాన్సెప్ట్ గానీ, ఆ దేశభక్తి గానీ, జస్ట్ పేర్లు వాడుకున్నాడు అంతే. ఆయన ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్సే, బట్ సినిమాలో కూడా ఇద్దరు దేశం కోసం పనిచేసే వాళ్ళే. ఈయనకు గోండు జాతి వాడు, ఆ పిల్లని విడిపించుకోవడానికి వచ్చేవాడు కొమరం భీము. తన తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి బ్రిటిష్ అధికారిగా గన్స్ అన్ని తీసుకురావడానికి వచ్చేవాడు అల్లూరి సీతారామరాజు. దానికి మరలా ఫైర్ అన్నాడు, వాటర్ అన్నాడు కదా. అంటే ఆ రౌద్రం, రణం అని చెప్పి RRR గా పెట్టి మళ్ళీ దానికి సింక్ చేసి RRR అంటే రాజమౌళి, రామ్ చరణ్, తారక రామ్ ముగ్గురు ఆరులను తీసుకొచ్చి పెట్టి, అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది. నిజంగా ఆయన ఏఐఐటీలో చదువుకున్నాడా, ASBలో చదువుకున్నాడా అంటే there is no end for creativity అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబు కూడా గ్లోబ్ ట్రాటర్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నారు. దాని మీద మీ ఊహకే వదిలేస్తున్నాను అంటాడు, మీరు నచ్చింది రాసుకుంటారా బాయ్. అవన్నీ ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టే కదా. చిన్న హింట్ ఇస్తే పడి తెగ కొట్టుకునే సోషల్ మీడియాలో ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్. అది ఆ థాట్ కు మాత్రం ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. 15 వరకు వెయిట్ చేద్దాం. మెయిన్ ట్రాట్ సాంగ్ ఉండేది కానీ మహేష్ బాబు లుక్ గురించే ఎక్కువగా ఆతృతగా ఉంది నాకు కూడా. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.